తాతకు కన్నీళ్లను మిగిల్చింది. వర్షాభావంతో ఖరీఫ్లో సాగు లేకపోగా రబీలో వేసిన పంట కూడా చేతికందకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 కోట్లకు పైగా పెట్టుబడులు నీటిపాలయ్యాయని వాపోతున్నారు. తానే తుపాను ముప్పు తప్పిందని ఊపిరి పీల్చుకున్న అన్నదాతకు నీట మునిగిన పంటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. 2 రోజులుగా కురిసిన వర్షాలకు డెల్టా, పల్నాడు ప్రాంతాల్లో ధాన్యం నీళ్లలో తేలుతోంది. మిరప, మొక్కజొన్న, జొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గుంటూరు జిల్లా తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని రేపల్లె, నగరం, నిజాంపట్నం, కర్లపాలెం, పీవీపాలెం, బాపట్ల, కాకుమాను మండలాల్లోని 50,000 ఎకరాల్లోని వరి ఓదెలు తడిసి ముద్దయ్యాయి. చెరకు, మినుము వర్షానికి దెబ్బతింది. ప్రకాశం జిల్లాలోనూ భారీగా పంట నష్టం సంభవించింది. ఒంగోలు, చీరాల, కందుకూరు, పర్చూరు తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి 15,000 ఎకరాల్లో శనగ, 1,500 ఎకరాల్లో మినుము పంటకు తీవ్ర నష్టం జరిగింది. కేవలం ఈ ఒక్క జిల్లాలోనే 50 కోట్ల రూపాయలకు పైగా పంట నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులన్నీ నీటిపాలై కోలుకోలేని దెబ్బతీశాయని వాపోతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి చేసిన ఇంత దెబ్బ ఇప్పుడు నాశనం కాదు జనాలు. అప్పుడు మరీ అన్యాయంగా పోయి బుర్రకెత్తిపోయి కొట్టేదానికి అవకాశం లేదు. కనీసం మనం ఏ విధంగా వాళ్ళు చేయాలన్నా అడుగాకులు కూడా పనికిరావు. 20 సంవత్సరాలు పెంచుకొని దాని తర్వాత బిడ్డ చనిపోతే ఎంత బాధ ఉంటుందో ఆ రకంగా బాధ వేసే పరిస్థితి ఇప్పుడు నెలకొల్కుంది. అసలు ఒక్క రూపాయి కూడా రానివంటి ఇప్పటికి దాదాపు 10 ఎకరాలకు వచ్చి 3,50,000 దాకా నేను ఖర్చు పెట్టాను. మినుము పంట అంతా ఖరాబ్ అయిపోయింది. దాదాపు 15,000 రూపాయల ఎకరానికి ఖర్చు అయింది. ఇది ఏదైనా ప్రభుత్వం మాకు కొంచెం అనుకూలంగా సహకరిస్తే గానీ మేము మళ్ళీ వచ్చే సంవత్సరం పంట వేసే అవకాశాలు ఉంటాయి. అధికారులు పరిస్థితిని సమీక్షించి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.